దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత జగన్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్కు నివేదించారు. సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదన అర్థం చేసుకోగలమని, అయితే చెల్లి వెనకుండి చేస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికే ఈ పిటిషన్ వేశానని తెలిపారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటాలు పునరుద్ధరించాలంటూ జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాలిటీలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇందులో విజయమ్మ దాఖలు చేసిన కౌంటర్తో పాటు సరస్వతి పవర్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డిని వేసిన కౌంటర్లు, తను పిటిషన్ నుంచి తొలగించాలంటూ షర్మిల దాఖలు చేసిన పిటిషన్లపై జగన్ సమాధానమిస్తూ అఫిడవిట్ సమర్పించారు. షర్మిల అత్యాశ వల్లే అక్రమంగా వాటాల బదలాయింపు జరిగిందని, మొత్తం వ్యవహారాన్ని షర్మిల ప్రణాళిక ప్రకారం తల్లిని ముందుంచి నడిపించినట్టు జగన్ తెలిపారు. వ్యక్తిగత రాజకీయ విభేదాలతో తల్లి ఇంకా ఇతరులను అడ్డు పెట్టుకుని వాటాలు బదలాయించడం వల్ల మాకు నష్టం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చేయి దాటిపోకుండా నేను, భారతి అమ్మ ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని ఆయన పేర్కొన్నారు. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదు, నిర్వహణలో భాగస్వామి కాలేదు, ఏ నష్టాలకు హామీ ఇవ్వలేదు, కంపెనీలపై నమోదైన కేసులను ఎదుర్కోలేదు. అయినా తల్లిని బలిపశువును చేసి మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద రిజిస్టర్లో పేర్లను మార్చినప్పుడు సరైన కారణం ఉంటే జోక్యం చేసుకునే పరిధి ట్రైబ్యునల్కు ఉందని, ప్రతివాదులు ఈ పిటిషన్కు తప్పుడు భాష్యం చెప్తూ దీనిపై ట్రైబ్యునల్ విచారించకుండా కుటుంబ వివాదంగా మారుస్తున్నారని జగన్ ఆక్షేపిస్తున్నారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.